తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి హిట్లర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పు చేయనప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో సింగరేణిలో అవకతవకలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. సింగరేణిలో జరిగిన కుంభకోణాలపై విచారణకు ఆదేశిస్తే సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పారు ఎలిటి. హిట్లర్ రాజ్యమే నడుస్తూ ఉన్నది, హిట్లర్ లాగానే ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి గారు వాస్తవాలను ఎక్కడ బయట వస్తాయో, వాస్తవాలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెలికి తీస్తుందో అన్న బాధతోటి భయంతో ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయడం మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా తప్పు చేయకుంటే మీరు ఇంతెందుకు భయపడతా ఉన్నారు? నిజంగా తప్పే జరగకుంటే దేనికోసం మీరు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. అనేక రకాలుగా సింగరేణిలో జరుగుతున్న అవకతవకలను ఎక్కడ బయట పెడతామో అని, మరి అవన్నీ కూడా బయటకు వస్తే, వాస్తవాలు బయటకు వస్తే అన్న ఉద్దేశంతో మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనేక సార్లు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కూడా చాలాసార్లు ఇక్కడ అనేక అవకతవకలు జరిగినాయి, మేము గెలిచిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు కదా, మరి దేనికోసం ఈరోజు విచారణ జరుపుతలేరో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి అదే తీరుగా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకోసము మరి గత ప్రభుత్వం మీద విచారణ చేస్తామని చెప్పి చేయకుండా ఈరోజు అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదా? మరి నిజంగా అది తప్పు అని అంటే మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకోసం అని చెప్పి మరి దీని మీద ఎంక్వైరీ కోసం మీరు ఆర్డర్ చేయడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీకి సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే సిబిఐ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే ఎంక్వైరీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మరి వారు ఒకవేళ లెటర్ ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం.